నమస్తే. ఇవాళ నేను మీతోటి నా దగ్గర వచ్చిన ఒకటి కేస్ గురించి డిస్కస్ చేస్తాను. షుగర్ కేస్ గురించి. ఆ పేషెంట్ మనం చెప్పిన డైట్ ఫాలో అవుతుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. కానీ షుగర్ పూర్తిగా తగ్గట్లేదు అని అంటుండు. మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ పైన ఉండే పేషెంట్ ఆ మెడిసిన్స్ ఆపేసినాము. దాని తర్వాత వచ్చేసి ఆ పేషెంట్‌కి మనము హోమియోపతి మెడిసిన్స్ మీదనే మొత్తం నడిపిస్తున్నాము. మనం ఇంతకుముందు డిస్కషన్ గూడా చేసినాం. ఏంది మొత్తం షుగర్ ఎట్లా తగ్గించుకోవాలనేసి. సో, దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఏమైందంటే ఒక పేషెంట్ వచ్చిండ్రు. మంచిగా జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్ ఉండే, షోల్డర్ జాయింట్స్ ప్రాబ్లమ్ ఉండే, షుగర్ ఉండే, బీపీ ఉండే, థైరాయిడ్ ఉండే. ఆ పేషెంట్‌కి థైరాయిడ్ తగ్గిపోయింది మన మెడిసిన్స్ తోటి. బీపీ మొత్తం కంట్రోల్‌లోకొచ్చేసింది. లిపిడ్ ప్రొఫైల్‌లో ఏమో కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ చూపిస్తుండే. అండ్ షుగర్ ఏమో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసి మొత్తం హోమియోకి షిఫ్ట్ చేసినాం. కానీ ఆ పేషెంట్‌కి మొత్తం రివర్స్ అవ్వట్లేదు. నేను చాలా ఆలోచించిన ఎందుకు రివర్స్ అవ్వట్లేదు, ఎందుకు రివర్స్ అవ్వట్లేదు అనేసి. అయితే ఏమైంది? మనం చాలా సార్లు అడిగినాం డయట్‌లో ఎక్కడైనా తప్పు అవుతుందా అది ఇదని. ఏమంటలేదు పేషెంట్ గూడా. ఒకరోజు వాళ్ళ అబ్బాయి వచ్చిండు క్లినిక్‌కి మెడిసిన్స్ తీసుకోనీకి. క్లినిక్‌కి మెడిసిన్స్ తీసుకోనీకి వచ్చినప్పుడు ఆ అబ్బాయి మాటల్లో ఏమన్నాడంటే, "సార్ మా మమ్మీకి ఒకటే చెడ్డ అలవాటులాగా అయిపోయింది. చాలా థమ్స్ అప్ తాగుతుంది" అన్నాడు. థమ్స్ అప్ తాగుతుండే ఆ మేడము. అయితే నేను ఫోన్‌లో మాట్లాడిపిస్తే అడిగినా, "అమ్మ మీరు థమ్స్ అప్ తాగుతున్నారంట 25 ఇయర్స్ నుంచి ఎప్పుడు చెప్పలేదు" అంటే, "అయ్యో సార్ అది దాంట్లో చెప్పడానికి ఏముంది" అనేసి అన్నారు. అయితే అప్పుడు మనకు అర్థమైంది. ఈ థమ్స్ అప్పే మెయిన్ ప్రాబ్లమ్ అనేసి. డైలీ ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ థమ్స్ అప్ అయిపోతుండే. ఫుడ్ తినేటప్పుడు థమ్స్ అప్, పడుకునే ముందు థమ్స్ అప్, మార్నింగ్ లెవ్వంగానే థమ్స్ అప్. కానీ ఎప్పుడు అనలేదు. అయితే పేషెంట్ నాతోటన్నారు, "నేను టీ తీసుకోను, కాఫీ తీసుకోను, ఏ చెడ్డ అలవాటు లేదు. ఇది కూడా ఏదో తీసుకుంటాను హాఫ్ గ్లాస్ అట్లా" అనేసి. అయితే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే థమ్స్ అప్ ఏదైతే ఉంటుంది దాంట్లో 40-70% డిపెండింగ్ అపాన్ ద కార్బోనేటెడ్ డ్రింక్ దాంట్లో షుగర్ ఉంటది. లేదంటే వేరే కార్బోహైడ్రేట్ ఉంటది. దీంతోటి ఏమైతది? మీరెప్పుడైతే అది తీసుకుంటారో ఎంత క్యాలరీలు వెళ్ళిపోతాయి మీ బాడీలో. అందుకే ఆ పేషెంట్‌కి రివర్స్ గూడా అవ్వకపోతుండే. అండ్ షుగర్ పేషెంట్‌లు స్పెషల్లీ వాళ్ళు కూల్ డ్రింక్‌లు తీసుకోవద్దు. అండ్ చాలా సార్లు ఈ పొరపాటు చేస్తారు చాలామంది. అసలు ఏదేది తినాలి, ఏదేది తినొద్దు అని చూసుకుంటారు గానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎంత డేంజరసో వాళ్ళకి తెలవదు. మనలో చాలా మందికి అలవాటు ఉంటది. డైలీ థమ్స్ అప్ తీసుకునేటిది, డైలీ మిరిండా తీసుకునేటిది, డైలీ కోకా కోలా తీసుకునేటిది. కానీ దీనితోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నుంటాయి? బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, గైనక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆఖరికి క్యాన్సర్ గూడా అవ్వచ్చు. సో, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ మీరు అవాయిడ్ జేయండి. మనం ఆ డ్రింక్స్ ఆపిచ్చేసినాం ఆ పేషెంట్‌కి, ఇంకా మొత్తం షుగర్ గూడా రివర్స్ చేసేసినాము. షుగర్ ఒకసారొస్తే మనకు లైఫ్ టైమ్ ఉంటదని చాలామంది జెప్తారు. కానీ విత్ రైట్ డయట్, హోమియోపతి అండ్ గుడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇది మనం పూర్తిగా రివర్స్ జేసుకోవచ్చు. మన దగ్గర చాలామంది ఉన్నారు పేషెంట్లు రివర్స్ అయ్యి చేసుకున్నోళ్ళు. అయితే మీకు గూడా షుగర్ ఉంది, లేదంటే మీకు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళకు మన క్లినిక్ అడ్రెస్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.